హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే గుడి తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న శ్రీ 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 నల్లగట్టు మారమ్మ తల్లి గుడి. ఈ అమ్మవారు ఎంతో పవర్ఫుల్. ఇక్కడికి వచ్చిన వారంతా అమ్మవారికి అయితే బోనాన్ని సమర్పిస్తారండి. అలాగే మేము కూడా అమ్మవారికి బోనం వండుతున్నామండి. ఇక్కడి బోనం ప్రత్యేకత ఏంటంటే అన్నము, పచ్చి పులుసు, పచ్చి ఉల్లిగడ్డ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ విధంగానే అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటారు. ఓ పక్క బోనం సిద్ధమవుతుంటే ఇంకా చాలా టైం పడుతుందని మా వాళ్ళు మరో పక్క కూడా మా కోసం భోజనాలు స్టార్ట్ చేశారండి. మా వదిన అయితే ఇక్కడ రైస్ పెడుతుందండి మా కోసం. నేనైతే ఏం పని చేయకుండా ఉన్నానండి. మా పిన్ని అయితే ఫుల్ బిజీగా ఉందండి. మేమైతే మా మొక్కుల ప్రకారం కోళ్ళనైతే తీసుకొచ్చామండి. అలాగే వారి వారి మొక్కులను బట్టి ఆటల్ని, కోళ్ళని, కళ్ళుని అమ్మవారికి సమర్పిస్తారండి. ఇప్పటికే మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు ఒకసారి అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని వచ్చారండి. ఇక్కడ మా పిన్ని బోనం సిద్ధం చేస్తుందండి. అలాగే బోనానికి వేప మండలు కట్టి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారండి. వేప మండలతో పాటు బోనానికి పూలను కూడా పెడతారండి. ఇప్పుడు మా పిన్ని బోనం అయితే ఎత్తుకుంటుందండి. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి మా కుటుంబం అంతా బయలుదేరుతున్నామండి. మా పండుగకి అయితే కోళ్ళు, మేకలు అంటే చాలా ఇష్టం అండి. ఏ ఇంట్లో అయినా చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి. మా వాడు కోడిని పట్టుకునే విషయంలో ఒక పెద్ద సమావేశమే జరుగుతుందండి. వీడెవరి మాట వినట్లేదండి. ఇక లాభం లేదని మా మామయ్య రంగంలోకి దిగాడు. వాడి దగ్గరున్న కోడిని అయితే తీసుకున్నాడండి. వాడు అలానే ఏడుస్తున్నాడండి. ఇక మేము అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామండి. ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా మాలాగా వచ్చిన భక్తులే అండి. ఇక్కడ మంగళవారం, శుక్రవారం ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారికి తమ తమ మొక్కులని చెల్లించుకుంటారండి. మొత్తానికైతే మా వాడి పంత నెగ్గించుకున్నాడండి. ఆ కోడిని మోయలేకపోయినా మళ్ళీ వాడే పట్టుకున్నాడండి. చివరికి మేమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే రోడ్డు దాటాలి. గుడి భక్తులతో అయితే నిండిపోయిందండి. మామూలుగా మంగళ శుక్రవారాలలో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి ఈ గుడిలో. కానీ ఈ వారం అయితే భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉందండి. ఇటు మన తెలంగాణ వాళ్ళు, అటు కర్ణాటక వాళ్ళు వచ్చి ఈ తల్లిని ఎంతగానో దర్శించుకుంటారండి. ఎందుకంటే ఈ తల్లి చాలా మహిమగల తల్లి. ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అలా నెరవేరిన భక్తులే ఇలా వచ్చి మొక్కులను చెల్లించుకుంటారండి. ఇక మేము ప్రదక్షిణలు అయితే మొదలు పెడుతున్నామండి. మనం ఏ గుడికి వెళ్ళినా పూలు, పసుపు, కుంకుమ ఎలాగో ప్రదక్షిణ కూడా అంతే ముఖ్యం కదండి. ఎంతమంది జనాల మొక్కులో చూడండి. గంట కొట్టిన కోరికలను కోరుకుంటారు. దర్శనం అయిపోయింది కదండి, మేమున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక మా కోసం వంటలు అయితే సిద్ధమవుతున్నాయి. ఇక్కడ మా పిన్ని వంట అయితే చేస్తుందండి, చికెన్ కర్రీ. పెద్దవాళ్ళంతా చిన్నపిల్లలుగా అయితే మారిపోయారండి. అక్కడ మా అన్న అయితే ఐస్ క్రీమ్
చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్లు జనాలు ఉంటారండి. ఇక్కడ మా మామయ్య ఎవరి మీదకో యుద్ధానికైతే వెళ్తున్నాడండి. మా వదిన మజాని మందులాగా కలుపుతుందండి. నేను తాగుతున్నా చూడు, నువ్వు తాగుతున్నావా అని నాకెళ్ళి చూపించుకుంటూ చాలా ఇష్టంగా తాగుతుంది. ఇంకా మా మామయ్యది డ్యూటీ అయిపోలేదండి. మా పండు ఎందుకు అలిగాడండి. మా కుటుంబం అంతా చూడండి ఎంత హ్యాపీగా ఉందో, చాలా సందడిగా ఉంది. మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము. ఇంకా భోజనాలు అయితే అయిపోయాయండి. మేము మా డ్యాన్స్లు అయితే మొదలుపెట్టాము. గుట్ట కింద గుంపు చెట్ల నిండా గుట్ట కింద గుంపు చెట్ల నిండా తెయ్యి పట్టిన కొద్దిసేపు అలా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేసామండి. ఇక ఇంటికి వెళ్ళే టైం కూడా అవుతుందండి. ఈ టైంలో మా పిల్లలు జంపింగ్ చేస్తామని ఏడిస్తే అక్కడికైతే తీసుకెళ్ళామండి. కొద్దిసేపు అయితే వాళ్ళు అలా ఆడుకొని ఎంజాయ్ చేశారు. ఇక అందరూ వెళ్ళిపోయారండి. మా ఫ్యామిలీ తప్ప ఇక్కడ ఎవరు లేరండి. ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోవాలండి. 6 దాటితే ఇక్కడ ఎవరు ఉండరండి. గుళ్ళో ఉండే పూజారులు తప్ప ఇక్కడ ఎవరు ఉండరండి. ఓకేనండి, మేము చేసిన ఫస్ట్ వ్లాగ్ ఇదేనండి. ప్లీజ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోయినా సపోర్ట్ చేయండి. మీకు నచ్చేలా చేస్తామండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.